అందరికీ నమస్కారం. E6 టీవీకి స్వాగతం. ధర్మ సందేహాల లైవ్ కార్యక్రమానికి మనతో పాటు ఉన్నారు వాస్తు జ్యోతిష్య పండితులు మాడుగుల శివప్రసాద్ గారు. అనేక విషయాల గురించి గురుగారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. ఆశీర్వచనం తల్లి. గురుగారు, నిమ్మకాయ ఎండుమిర్చి గుమ్మానికి కడుతుంటారు కదా, అలా కట్టడం వల్ల నిజంగా దిష్టి దోషాలనేవి తొలగిపోతాయంటారా? శ్రీ మహాగణాధిపతయ నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగదః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. మామూలుగా ఇంటికి నరదృష్టి అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ఈ దృష్టి దోషం అనేటువంటిది పోవాలి అంటే మన పిల్లలు కూడా బయటికి పోయి వచ్చిన తర్వాత ఏదో కాస్త బడలికగా ఉంది, ఎందుకో ఆవలింపులు, అకాల ఆవలింపులు, ఇబ్బందులు, ఈ నరాలు కొంచెం బలహీనంగా ఉండటము, దేహానికి ఏదో చిన్న అస్వస్థత అనేటువంటిది చేకూరటం అనగానే ముందు తల్లులు దిష్టి తీయటం అనేది జరుగుతుంది. దేంతో తీస్తారు దిష్టి అంటే నిమ్మకాయ, ఎండుమిర్చి, ఆవాలు, ఉప్పు, ఇవి చాలా ప్రాధాన్యతతో కూడుకున్నవి. ఇవన్నీ మనం ఇంట్లో కడుపులోకి దేహం లోపలికి వాడేటువంటివే, ఏవో కాదు. కానీ ఈ దేహం ఏదైతే బాగుండాలి అని ఆరోగ్యవంతముగా మనము తినటానికి ఉపయోగించేటువంటి పదార్థాలలో భాగాలైనటువంటి ఇవి. అలాగే ఈ దిష్టి దోషము అనేటువంటిది ఎందుకు, మనము ఉంటుండేటువంటిది గృహములో ఎటువంటి దోషాలు ముందు ఉండకూడదు. ఎందుకు ఉండకూడదు అన్నారు, ఎందుకు ఉంటాయని మనం అనుకుంటున్నాం అంటే, పూర్వము అందరూ కూడా కాళ్ళు బయటనే కడుక్కొని లోపలికి వచ్చేవాళ్ళు. బయటికి పోయినప్పుడు బయట నుంచి ఇంటికి రాగానే, ఈ రోజుల్లో బయట కుళాయి అని కానీ బకెట్ కానీ పెట్టుకొని కాళ్ళు కడుక్కొని లోపలికి వచ్చే విధానము కాకుండా, సహజంగా ఎవరైనా వస్తే అని కాదు, మనం కూడా ఏం చేస్తున్నామంటే చాలా తప్పులు చేస్తుంటాం. చిన్నవే ఏదన్నా పని మీద బయటికి పోయి రాగానే సాక్సులు, బూట్లు వదిలేస్తాం, లేదా చెప్పులు వదిలేస్తాం. ఆడవాళ్ళు కానీ బయటికి పోయి రాగానే చెప్పులు వదిలేసి లోపలికి పోయి అలాగే కూర్చుంటున్నాం. అలాగే వంటిల్లు ఏది, మనము ఆహారము పదార్థము మంచి పదార్థము తింటేనే కదా శరీరానికి దారుఢ్యత అనేది పెరుగుతుంది. అటువంటి ఇది చోట అయినటువంటి వంటింట్లోకి అన్ని చోట్లకు మనము అదే కాళ్ళతో తిరుగుతున్నాం. కానీ మరి బాత్రూంలో పోయి కాళ్ళు కడుక్కొని బయటికి మళ్ళా వద్దాము అనే ఆలోచనలు లేవు. బయట నుంచి రాగానే కాళ్ళు కడుక్కోవాలి అనేటువంటి వ్యవస్థ మర్చిపోయి చాలా కాలమైంది. అందువలన మనకే తెలియకుండా కూడా, ఎందుకంటే మనం స్నానం చేసి బయటికి పోయి ఉంటాం, మనల్ని ఎవరో ఒకరు షాపులకు వాటికి వీటికి పోయినప్పుడు కానీ, ఉద్యోగానికి పోతున్నప్పుడు, బస్సు ఎక్కినప్పుడు కానీ, మెట్రో ఎక్కినప్పుడు కానీ ఎవరో ఒకరు తగలకుండా ఉండరు. వాళ్ళందరూ కూడా పవిత్రంగానే వచ్చి ఉంటారు అనేటువంటివి తెలియదు ఎవరికి. సమాజంలో ఎన్నో రకాల ఇవి ఉంటాయి. అటువంటి ఇదితో మనమే కొన్ని మన ఎంట తెచ్చుకోవటం అనేటువంటివి ఉంటాయి. అందుకనే దోవెంట పోయేటువంటి శని నా ఎంబడి రా అన్నట్టుగా మనము ప్రవర్తిస్తుంటామని ఒక నానుడి ఉన్నది సమాజం. అలా మనం కొన్ని తెచ్చుకునేటువంటి వ్యవహారాల్లో కావచ్చు, ఇలాంటివన్నీ పోవటానికి ఏమిటి మూలం, మార్గం ఏమిటి అంటే, మనం అందుకే కొన్ని చెప్పాము. సాయంకాలపు ఉదయము దీపారాధన అనేటువంటిది తప్పనిసరిగా ఇంట్లో చెయ్యాలి. ఆ దీపము వెలుతురు తర్వాత ధూపము అనేటువంటివి చాలా అవసరం. ఆ ధూపానికి కూడా కొంత మేలు అని. అయినా నరదృష్టి అనేటువంటిది పోవాలి, ఇంకా మాకు మేలు జరగాలి, ఇంట్లో పిల్లలందరికీ కూడా బాగుండాలి అని అనుకునేటువంటి వాళ్ళు నేను చెప్పినటువంటి ఇది చెయ్యండి, తప్పకుండా మీకు మేలు జరుగుతుంది. ఏమి చేస్తే బాగుంటుంది అనుకుంటే, ఒక నిమ్మకాయ, మనము ఎండుమిర్చి, మామూలుగా పచ్చిమిరపకాయలు కింద ఒక 4, మధ్యలో నిమ్మకాయ, పైన 3 కట్టుకోవడం అనేటువంటిది ఒక విధానం ఉన్నది. అది కాకుండా ఎండుమిర్చి ఇవి కూడా తొటిమెలు తీయకుండా, మిర్చికి మామూలుగా తొటిమెలు ఉంటాయి, ఆ తొటిమెలు తీయకుండా వరుసగా కిందంతా కూడా 7 మామూలుగా ఎండుమిరపకాయలు కట్టి పైన ఒక నిమ్మకాయ
అనేటువంటిది ఒకటి పెట్టి ఆ నిమ్మకాయ కాస్త గంధము పట్టించి కుంకుమ పెట్టడం, దానికి పెట్టిన తర్వాత అగరబత్తీలతో పొగ వేయటం. ఇలా వేసి చేసినటువంటి నిమ్మకాయ దాన్ని ఇంటి గుమ్మానికి కట్టుకోవటం అనేటువంటిది ఎప్పుడైతే చేస్తారో దాని కింద లోపలికి మనము నడక అనేది వస్తాం, బయట నుంచి పిల్లలు కావచ్చు, మనము కావచ్చు, ఎవరైనా కావచ్చు కాక. అప్పుడు ఎలా అయితే లోపలికి వస్తామో అది మనకు ఒక రకంగా తల మీద నుంచి దిష్టి దోషం అనేది తీసేయబడుతుంది. అలాగే ఇంటి గుమ్మానికి కూడా దిష్టి దోషముగా చూసిన వాళ్లకు ఏమిటో కట్టారు ఇది అని దాని మీద దృష్టి ఎప్పుడైతే పోతుందో ఖచ్చితముగా దృష్టి దోషం అనేది ఆ ఇంటికి పోతుంది అని మనకు తెలుసుకోవడానికి చాలా ముఖ్యమైనటువంటి కారణం అని తెలియజేస్తూ ఉన్నాను తల్లి. ఓకే గురుగారు, అయితే పూజ గది తూర్పు ముఖంలోనే ఉంచాలి అంటారు కదా, అది ఎందుకు అలా అంటారు? అమ్మ, ఏది మనము చేసుకుంటూ ఉండినా సూర్య భగవానుడు ఆరోగ్యం భాస్కరాది చేతన తూర్పు ముఖముగా ఎప్పుడైతే సూర్య భగవానుడు మనకు వెలుగునివ్వటానికి ప్రత్యక్షమవుతూ ఉన్నాడో అటువంటి ప్రాణుముఖం అంటాము తూర్పును ఎప్పుడూ కూడా. అలా తూర్పు ముఖముగా మనము కూర్చొని పశ్చిమముఖంగా దేవుణ్ణి పెట్టుకోవడం అనేటువంటిది మొదటి నుంచి వస్తున్న ఆనవాయితీ. అలా కాదు గురువుగారు, మా ఇంట్లో వసతి లేదు, తూర్పు ముఖంగా దేవుణ్ణి పెట్టాము, మేము పశ్చిమముఖంగా కూర్చొని నమస్కారం చేసుకుంటున్నాము అని అన్నా కూడా పర్వాలేదు, అలా కూడా చేసుకోవచ్చు. ఇక్కడ ఏమిటి, ఆలయాలు ఎక్కువగా తూర్పు ముఖముగా ఉంటాయి. నిజానికి ఆలయాల యొక్క వాస్తుశాస్త్రములో ఆ మామూలుగా ఆయం అనేటువంటిది వేరు, ఆలయాల యొక్క పరిధి వేరు. ఎందుకంటే సర్వజనావళికి ఉపయోగపడేటువంటిది ఆలయం. మన ఇల్లు మనకు మాత్రమే, మన కుటుంబ సభ్యులకు మాత్రమే, మనకు అనుకూలముగా ఉండేటువంటి విధముగా చేసుకోవాలి. కాబట్టి ఎక్కువ శాతము మనము తూర్పు ముఖముగా ఉండి ఇంట్లో దేవుణ్ణి పశ్చిమముఖంగా పెట్టుకుంటూ ఉంటాం. అదేమి తప్పు కాదు, అలా పెట్టుకోకూడదు అనేది ఏమీ లేదు. అనాది నుంచి వస్తూ ఉండేటువంటి ఆనవాయితీనే ఇది. కొంతమందికి వాస్తుశాస్త్ర రీత్యా అక్కడ ఏదైనా కుదరలేదు అంటే పశ్చిమముఖంగా పెట్టుకుంటూ ఉంటారు. అలా పెట్టుకోవచ్చు కూడా, అలా కూడా పెట్టుకోవచ్చు. అందువలన తూర్పు ముఖము అనటానికి ఏమిటంటే గ్రహాల యొక్క రాజు అయినటువంటి రవిగ్రహము తూర్పు ముఖముగా మనకు ఏదైనా మొట్టమొదట ఈస్టు అనేటువంటిది ప్రాధాన్యత, అంటే మామూలుగా తూర్పు ముఖం అనేటువంటిది ప్రాధాన్యతతో కూడుకున్నటువంటిది. అందువలననే మనము తూర్పు ముఖముగా కూర్చొని ఉదయాన్నే మనం చేసుకునేటువంటి పూజ ఏదైతే కాస్త నామం జపం చేసుకోవటము, దీపారాధన చేసి తండ్రి నన్ను నా కుటుంబాన్ని చల్లగా చూడు అని ఎప్పుడైతే మనం వేడుకుంటామో అంతా కూడా మేలు జరగడానికి ముఖ్యము కారణం అవుతూ ఉన్నది. ఇలా అయినా ఉండవచ్చును, అలా అయినా ఉండవచ్చును తల్లి, అది వసతిని బట్టి. ఓకే, అలాగే గురుగారు పిల్లలకి పుట్టు వెంట్రుకలు తీస్తారు కదా, అది ఏ సమయంలో తీయాలంటారు? మామూలుగా కేశఖండన మహోత్సవము అనేటువంటిది ఉన్నది. అలాగే కొన్ని పిల్లలకు కొన్ని మనము మొట్టమొదటిసారిగా చేసేటువంటివి ఉంటాయి. ఆ తర్వాత క్షురకర్మలు రెగ్యులర్గా చేసుకునేటువంటి విధానం అది వేరు. మొట్టమొదటిసారిగా పుట్టు వెంట్రుకలు అనేటువంటివి తీయించాల్సినటువంటి వ్యవస్థ ఎప్పుడు అనేది వచ్చినప్పుడు ఆ పుట్టు వెంట్రుకలు అనేటువంటిది ఇంటి దేవుడు ఎవరైతే ఉంటాడో ఎవరికి వాళ్లకు వాళ్ళ ఇంటి దేవుడికి ఆ పుట్టు వెంట్రుకలు పుట్టంగానే పుట్టినప్పుడు ఉన్నటువంటి వెంట్రుకలు ఇస్తే తర్వాత మళ్ళీ అనుకూలముగా ఆ వెంట్రుకలు రావటం జరుగుతూ ఉంటుంది. అది భగవంతుడికి సమర్పించుకోవటం పుట్టినందుకు గాను. ఏమిటి అంటే వెంట్రుకలలో రాగి, తెలివితేటలు ఇవన్నీ కూడా ఉంటాయి వెంట్రుకల్లో. అందుకనే బ్రహ్మపడము అనేటువంటిది పైన శిరస్సు యందు మధ్యలో ఉంటుంది కాబట్టి అందుకే జీలకర్ర బెల్లము పెట్టినా అక్కడ. అందుకనే చిన్నతనంలో తల్లి పునక అదురుతూ ఉంది అనేటువంటి దీంతో ఈ భాగము చాలా బ్రహ్మరంధ్రము అంటారు దీన్ని. ఇది చాలా మెత్తగా ఉంటుంది పిల్లలకు చిన్నతనంలో.
ఆ మెత్తగా ఉండేటువంటి విధానాన్ని బాగా ఆముదం అనేటువంటిది పెట్టి గట్టిపరిచేట్టుగా చేసి తల్లి యొక్క దీవెనతో ఈ వెంట్రుకలు అనేటువంటివి తీసేస్తే మళ్ళీ రావటం అనేటువంటిది జ్ఞానముతో కూడినటువంటివన్నీ కూడా వస్తాయి అని ఒకసారి ముందు దైవానికి సమర్పించుకోవటం ఈ కేసు ఎప్పుడు చేస్తే బాగుంటుంది అంటే దీనికి నెలల సంధి అనేటువంటిది ఒకటి ఉంటుంది. సహజముగా 11వ నెలలో చేయటం అనేటువంటిది సాంప్రదాయం, సంవత్సరము లోపల చేసుకోవటం అని. లేదు అంటే మళ్ళీ 3వ ఏడు పడంగానే 3వ ఏడు నుంచి వెళ్ళిపోయేటువంటి సమయం లోపల ఎప్పుడైనా చేసుకోవటం అనేది ఉంటుంది. లేదా 3 ఏళ్లలో కూడా కుదరలేదు అన్నటువంటి వాళ్ళు 5 ఏళ్ళు వచ్చేటప్పుడు 5వ ఏడు నిండిపోయేటప్పుడు చేయటం అనేటువంటిది ఒక విధానం. ఇలా ఒక సంవత్సరం 11 నెలలకు కానీ లేదా 3వ ఏడు 3 ఏళ్లలో కానీ లేదా 5 ఏళ్లలో కానీ చేయటం అనేటువంటిది ఒక పద్ధతి అనేది ఉంది శాస్త్ర ప్రకారముగా. ఎక్కువ శాతము చిన్నపిల్లవాడి సమయంలోనే 11 నెలల్లోనే చేస్తారు. ఆ ఇదిలో కొంచెం అనుకూలమైనటువంటి ఇది చూస్తారు. ఎందుకు మరి అష్టమి ఇలాంటివి కాకుండా అమావాస్య అవి పడకుండా కొంచెం జాగ్రత్తగా చూసి చేయడం అనేది జరుగుతుంటుంది. దీనికి నెలల సంధి అనేది ఉంటుంది కానీ నిజానికి ఏదో ఒక తిథి వరకు చూస్తాము కానీ తిథి వార నక్షత్ర యోగ కరణముతో పని లేదు అనే అంటాడు. అయితే అలాగని మనం అమావాస్య రోజు ఎప్పుడో చేయలేం కదా. సరిగ్గా సమయానికి అమావాస్య పడింది అనుకోండి, లేదా ఒక గ్రహణం ఏదో వచ్చిందనుకోండి, అలా ఏదైనా అడ్డము వస్తే అప్పుడు సమయము కుదరకపోతే ఇంకా 3 ఏళ్లలో చేద్దాములే అని అనుకుంటారు. అలా చూసుకొని 11వ నెలలో చేయటం అనేటువంటిది సాంప్రదాయము. పుట్టు వెంట్రుకలు అనేది ఉన్నది శాస్త్ర ప్రకారముగా తల్లి. అలాగే గురుగారు ఏ సమయంలో ఏ దేవుణ్ణి పూజించాలి అంటారు? అమ్మ, ఏ సమయములో ఏ దేవుణ్ణి పూజించాలి అని అంటే సహజముగా మనం అనుకోవాల్సింది ఏమిటంటే మొట్టమొదట అనుకోవాల్సింది ఏమిటంటే గణపతిని. ఉదయాన్నే లేవంగానే గణపతిని ఒక్కసారి తలుచుకొని సూర్య భగవానుణ్ణి అనుకోవటం. ఎందుకు? ఆరోగ్యం భాస్కరాదిచ్చేది. మనం బాగుండాలి కదా, మనకు మంచి శరీర దారుఢ్యం ఉండాలి కదా. అందుకని ఆసనాలని యోగా అని ఇవన్నీ ఏదో నడక అనేటువంటివన్నీ ఇప్పుడు వచ్చినాయి. పూర్వం అంతా కూడా సూర్యుడి యొక్క అనుగ్రహం, సూర్యోదయాత్ పూర్వము నిద్రలేచి ఉదయాన్నే ఒక్కసారి మనం గణపతిని అనుకొని సూర్యభగవాను అనుకొని మన ఇంటి దేవుడు కులదైవము ఉంటారు, ఆ కులదైవాన్ని అనుకోవటం. ఆ తర్వాత ఏదో నవగ్రహాలను వాటిని అన్ని స్మరించుకుంటూ ఉంటాం సహజంగా. అలా చేసుకోవటం ఒక పద్ధతి. అలాగే సాయంకాలము మాత్రము లక్ష్మీ అమ్మవారిని స్తుతించుకోవాలి. ఉదయం ఎప్పుడు మన అనుకూలాన్ని బట్టి మన ఇంటి దేవుణ్ణి స్మరించుకున్నా సహజంగా ఏమిటి అంటే సాయంకాలము పూట లక్ష్మీదేవిని ఎప్పుడైతే మనము ఆరాధిస్తామో తప్పకుండా మనకు ధనపరముగా యోగదాయకముగా ఉంటుంది అని శాస్త్రము తెలియజేసినటువంటి మాట తల్లి. అలా చేసుకోవాలి. అలాగే గురుగారు, పిల్లలకి అన్నప్రాసన ఎన్ని నెలల్లో చేయాలంటారు? అన్నప్రాసన ఎన్ని నెలల్లో చెయ్యాలి అనేటువంటి భావన మనకు వచ్చినప్పుడు సహజముగా ఒక 9 నెలల వరకు పిల్లలు ఇంకా పాలు తాగుతూనే ఉంటారు. చాలామంది 2 ఏళ్ళైనా 3 ఏళ్ళైనా పాలే తాగుతుంటారు. అయితే ఇప్పుడున్నటువంటి రోజులలో సహజముగా కొంతమందికి 6 నెలలు అయింది అంటే ఏదో రకంగా ఏదోటి పెడదాములే పిల్లవాడికి, మరీ ఎక్కువ పాలతోనే కడుపు పెద్దగా అవుతున్నప్పుడు పాలతోనే ఉండటం కరెక్ట్ కాదు కదా అనే భావనతో ఆలోచన చేస్తారు. కానీ ఏదైనా 9వ నెలలో కానీ 11వ నెలలో కానీ అన్నప్రాసన అనేటువంటిది చేస్తే పిల్లవాడికి చాలా యోగదాయకముగా ఉంటుంది. పిల్లలకు అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు ఎవరైతే ఏమిటి, వాళ్ళకి ఏదో ఒకటి తినడానికి సంవత్సరం అవుతున్నది దాటుతుంది అనేటప్పటికీ పిల్లలు కొంచెం ఎదుగుదల అనేటువంటిది ప్రారంభమవుతుంది. బాగా శరీరంలో ఎముకలకు బాగా పట్టాలి, శరీరానికి బాగా ఉండాలి, తిండి అనేటువంటిది సమృద్ధిగా అవసరము. ఎటువంటి తిండ్లు పెట్టాలి, గొంతులో ఏవి ఇరుక్కోకుండా ఉండేటువంటివి ఇలాంటివి కొంచెం జాగ్రత్తగా చూసి పెడితే పిల్లలు చిన్నతనంలో బాగా అనుకూలవంతముగా ఆరోగ్యవంతముగా కావాల్సినటువంటి విధముగా ఎప్పుడైతే మనం పోషకాహారాన్ని మనం ఇస్తామో తప్పకుండా ఆ పిల్లవాడికి
ఎదుగుదల అనేటువంటిది, అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు, ఎదుగుదల అనేటువంటిది ఏర్పడుతుంది. తద్వారా దేహదారుఢ్యం కూడా బాగుంటుంది. తెలివితేటలు కూడా దేని వలన వస్తాయి? మనం తీసుకునేటువంటి ఆహారము వల్లనే కదా. ఎటువంటి ఆహారం తింటే మనకు తెలివితేటలుంటాయి అనేది కూడా ఆలోచన చేయాలి. అందుకని ఆ ఆహారాన్ని ఎప్పుడైతే తీసుకుంటావో పిల్లలకు మేలు జరుగుతుంది. అది 9వ నెల కావచ్చు, 11వ నెల కావచ్చు కాక, అనుకూలాన్ని బట్టి ఏదైనా కాలం చేసుకుంటూ పోతూ ఉంటే అనేక రకాలుగా మంచి అనేది జరుగుతుంది కాక. అది గురుగారు, తీర్థాన్ని 3 సార్లు తీసుకుంటాం కదా, అది ఎందుకు అలా తీసుకుంటాము? తీర్థాన్ని 3 సార్లు ఎందుకు తీసుకోవాలి అనేటువంటి ప్రశ్న ఉత్పన్నమైనప్పుడు ఏమిటి అంటే, నిజానికి ప్రతి వాళ్ళము కూడా ఉదయం లేవంగానే స్నానం అనేటువంటిది చేయడం, ముఖం కడుక్కోవడం, స్నానం చేయటం. స్నానం చేసిన వెంటనే చేయాల్సింది ఏమిటి అంటే కాఫీ తాగుతుంటాం, లేదా పాలు తాగటము, లేదా ఇంకా కొంతమంది బెడ్ కాఫీ అనేటువంటిది ఒకటి అలవాటై ముఖం కూడా కడుక్కోకుండా తాగటం అనేటువంటిది ఏదో మనము చాలా లోకము ముందుకు పోతుంది పోకడా మనం కూడా ఇంకా ముందుకు వెళ్ళాలి అనేటువంటి భావనలతో కొన్ని అనవసరమైన అలవాట్లకు లోను కాకుండా చేయాల్సినటువంటిది ఏమిటి అని మనం ఒక్కసారి గనక అనుకున్నట్టయితే, సూర్యోదయాత్ పూర్వము స్నానం చేయటం అన్నాడు శాస్త్రంలో. అది చేస్తే ఏమవుతుంది అంటే మానవ స్నానం. బ్రాహ్మీ ముహూర్తంలో ఏం చెప్పినాడు? బ్రాహ్మీ ముహూర్తంలో స్నానం చేస్తే దేవతా స్నానం అన్నాడు. సూర్యుడు ఉదయించిన తరువాత చేసేటువంటి స్నానాన్ని రాక్షస స్నానం అన్నాడు. అంటే మనం ఏది అలవాటు చేసుకుంటే ఆ ప్రవృత్తి మనలోకి వస్తుంది అని ఒక శాస్త్రం. ఇక్కడ మనకు ఎక్కడ మనం మామూలుగా లేవంగానే ఇది చేసిన తర్వాత తీర్థం తీసుకోవటం 3 సార్లు ఎందుకు తీసుకోవాలి అంటే, ఇక్కడ మంత్రము, మంత్రానికి తగినటువంటి పదార్థము, క్రియ అనేటువంటివి 3 ఉంటాయి. ఎప్పుడు కూడా 3 ఉంటాయి. ఈ 3 మనము ఒక పెళ్లి చేస్తున్నాము అంటే సుముహూర్తము మనం చెప్తున్నాము అంటే జీలకర్ర బెల్లం ఉండాలి. జీలకర్ర బెల్లము పెట్టుకోవడానికి అబ్బాయి అమ్మాయి అక్కడ ఉండాలి, పెళ్లి తతంగం అంతా ఉండాలి, అంతే కదా. ఇవి 3 ఉండాలి. అలాగే ఇక్కడ తీర్థం 3 సార్లు తీసుకోవాల్సిన అవసరం ఏమిటి అంటే, అక్కడ మంత్రం అనేది ఒకటి ఉంది. తీర్థం ఇస్తున్నప్పుడు అకాల మృత్యుహరణం, సర్వవ్యాధి నివారణం, సమస్త పాపక్షయకరం అని చెప్తున్నాము. ఫలానా దేవత పాదోదకం పావనం శుభం అని చెప్తూ ఇస్తున్నాడు అక్కడ అర్చకుడు దేవాలయంలో. అంటే ఏమిటి? అకాల మృత్యుహరణం. మొట్టమొదటి మాట ఈ మాట చెప్తాడు, అకాల మృత్యుహరణం అని మొదటిసారి వేసి. ఎందుకు అంటే, ఉన్నట్టుండి ఎటువంటి ఇబ్బందులు రావద్దుగాక, భగవంతుడు ఏ సమయానికైతే కొంత నీకు పూర్ణ ఆయుర్దాయం ఇచ్చినాడో ఆ ఆయుర్దాయాన్ని నువ్వు పొందుదువుగాక, ఆరోగ్యవంతుడుగా. అకాల మృత్యుహరణం, సర్వవ్యాధి నివారణం రెండవది ఏమిటి? ఎటువంటి రోగాలు ఉండినా నివారణము కావటానికి. ఒకవేళ తెలుసో బయటికి తెలియకపోయినా లోపల కొన్ని రుగ్మతలు ఉంటాయి, శరీరంలో కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఆ ఇబ్బందులన్నీ తొలగిపోవటానికి మేలు జరుగుతుంది గాక, భగవంతుడు మేలు చేస్తాడు గాక అనేటువంటిది చెప్తాడు. అకాల మృత్యుహరణం, సర్వవ్యాధి నివారణం, సమస్త పాపక్షయకరం. ఇక్కడ ఏమిటి పాపక్షయం ఎందుకు చెప్తున్నామంటే, తెలుసో తెలియకో చేసినటువంటి పాపాలు ఏమైనా ఉంటే అవన్నీ కూడా ఈ భగవంతుడి సన్నిధిలోకి ఎప్పుడైతే నువ్వు వచ్చి స్వామి నన్ను అనుగ్రహించు అని ఎప్పుడైతే నువ్వు కోరుకుంటున్నావో, అప్పుడు నువ్వు ఒకవేళ తెలుసో తెలియకో చేసినటువంటివి ఏమైనా ఉంటే పోవుగాక అనేటువంటిది చెప్తున్నాడు. అందువలన కదా 3 సార్లు ఇవ్వాలి. ఇంతకంటే ఏం కావాలి మనకు? వాస్తవానికి కావాల్సింది ఏమిటి? మొట్టమొదట ఎటువంటి ఇబ్బంది లేకుండా అకాల మృత్యుహరణం, సర్వవ్యాధి నివారణం, సమస్త పాపక్షేకరం మనం చెప్పుకుంటున్నాం. ఇది 3 సార్లు చెప్తున్నాం. ఈ 3 సార్లు చెప్పి తీర్థం ఇస్తున్నాము. తీర్థం అంటే ఏమిటి? ఆడబోయిన తీర్థం ఎదురయ్యింది అనేటువంటి పదం మనం వింటుంటాం. మనము ఏమరా క్షేత్రానికి వెళుతున్నావా, తీర్థానికి వెళుతున్నావా అంటే, క్షేత్రం అంటే దేన్ని అంటున్నారు, తీర్థం అని దేన్ని అంటారంటే నదుల యొక్క దగ్గర ఉండేటువంటి దేవాలయాలను మాత్రమే తీర్థం అంటున్నారు.
అన్ని క్షేత్రాలను తీర్థం అని అనలేం. తీర్థయాత్రలు అని అంటాం మనం. తీర్థము, యాత్ర అనేటువంటివి రెండు ఎందుకు వస్తున్నాయి పదాలు అనేది మనం ఇక్కడ గమనించాలి. యాత్ర చేసినటువంటి దాని వలన, యాత్ర చేసి తీర్థం తీసుకుంటే ఏమొస్తుంది? పుణ్యం వస్తూ ఉన్నది. మనకు ఎంతో ఒక హైందవ ధర్మంలో మనకు ఉండేటువంటి పుణ్యం ఎన్ని రకాలు కావాలనో అన్ని రకాల పుణ్యాలు మనం సంపాదించుకోగలుగుతున్నాం. ఎందుకు? అటువంటి క్షేత్రాలకు వెళ్ళడమే గొప్ప. వెళ్ళిన తర్వాత తీర్థం తీసుకోవడం మరీ గొప్ప. మనకు ఆ అదృష్టం ఉండాలిగా. ఆరోగ్యంతో మళ్ళీ తిరిగి రావటం, మళ్ళీ మేము వెళ్ళొచ్చామని చెప్పటం నలుగురికి, తద్వారా అందరూ సంతోషించడం మానసికంగా, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. అందువలన 3 సార్లు తీర్థం తీసుకోవటం అనేటువంటిది జరుగుతుంది. ఆ తీర్థం యొక్క దీన్ని ఏమనాలి? తీర్థం అని ఎందుకంటున్నాము దాన్ని అంటే, అభిషేకం అనేది జరుగుతుంది మూలదేవతలకు. ప్రతి దేవాలయంలో కూడా ఆ మూలదేవతకు జరిగినటువంటి అభిషేక జలాన్నే మనకు తీర్థముగా ఇవ్వటం అనేది జరుగుతుంది. ఎందుకు? అభిషేకం చేసే ముందు స్వామివారికి తైలాభిషేకం, తైలాభ్యంగనం అవన్నీ చేసి, తర్వాత సుగంధ ద్రవ్యాల మూలికల జలముతో ఆయనకు అభిషేకము చేసి, క్షీరముతో చేసి, పచ్చకర్పూరము అన్నీ కలిపి చేసి, ఇవన్నీ చేసిన తర్వాత చేసేటువంటి విధానము. కాబట్టి అప్పుడు భగవంతుడి యొక్క విగ్రహము చాలా పరిశుద్ధముగా ఇదవుతుంది. ఆ పరిశుద్ధమైనటువంటి ఇదితో దీనిలోకి తీసుకొని మనము తీర్థంగా తీసుకుంటున్నామో, ఆ స్వామి యొక్క అనుగ్రహము మనకు ఆ దేవాలయంలో పరిపూర్ణముగా కలుగుతుంది. మనము స్వామిని తాకినంత కద్దు పోయి ప్రతివాడు అక్కడ మూలదేవతనేం తాకలేం. ఆద్యంత పర్యంతము, నఖసిక పర్యంతము, కింది నుంచి పై వరకు చూడగలం, వేడుకోగలం. కానీ ఆ తీర్థం అనేటువంటిది ఎప్పుడైతే మనము నాలుకతో మనం లోపలికి తీసుకుంటున్నామో, మన శరీరము కూడా పవిత్రత అనేటువంటిది ఏర్పడుతుంది. శరీరములో ఉండేటువంటి క్రిమి కీటకాదులు, మనకు తెలియకుండా ఉండేటువంటి సూక్ష్మ క్రిములు ఇవన్నిటి కూడా చంపేసి మనకు ఆరోగ్యాన్ని బాగా యోగదాయకముగా ఉండేట్టుగా చేయగలిగినటువంటి సామర్థ్యం ఒక తీర్థానికే ఉన్నది. ఎందుకు? మూలికలతో కూడినటువంటిది ఇస్తారు కాబట్టి. అందువలన 3 సార్లు తీసుకోవాలి తీర్థము అనేటువంటిది శాస్త్రంలో చెప్పినటువంటి మాట తల్లి. చాలా చక్కగా తెలియజేశారు గురుగారు. గురుగారు, ఏ ప్రదేశంలో జపం చేస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయంటారు? ఇది చాలా మంచి ప్రశ్న అమ్మ. జపము ఎక్కడ చేస్తే, ఏ ప్రదేశములో చేస్తే సత్ఫలితాలు ఉంటాయి, ఎటువంటి ఫలితాలు ఉంటాయి అనేటువంటిది ఒకటి. ఇక్కడ మనం ఒక్కసారి ప్రతిదానికి పూర్వ అపరాలు మనం చెప్పుకుంటూ ఉంటాం. ఏమిటి పూర్వ? ఒక్కసారి ఆలోచన చేసినట్టయితే అసలు జపం ఎక్కడ చేసుకోవాలి? ఒక మంచి స్థానం, ఎవరు మనల్ని పలకరించి డిస్టర్బ్ చేయకుండా ఉండేటువంటి స్థానం, మనకు వేరే వేరే శబ్దాలు అనేటువంటివి వినపడకుండా మనము చేసేటువంటి మననాన్ని భగవంతుడికి చేరేట్టుగా చేసుకోగలిగినటువంటి స్థానం ఏది అనేది ఒక్కసారి చూసుకోవాలి. ప్రతి వాళ్ళు నేను ఇంట్లో జపం చేస్తానండి అని అనుకుంటూ ఉంటాం. ఇండ్లల్లో జపం చేస్తే ఏమవుతుంది అంటే, చేసుకోవచ్చు, కానీ ఆ జపము చేస్తున్నంతసేపు ఏవేవో మాటలు వినపడుతూ ఉంటాయి. టీవీ సౌండ్లు కావచ్చు, టీవీలో వచ్చే సీరియల్స్ సౌండ్ కావచ్చు, లేదా ఇంట్లో పిల్లలు కావచ్చు, లేదా పాలవాడి అరుపు కావచ్చు, లేదా పేపర్ వాడి అరుపు కావచ్చు. ఇవన్నీ కూడా వింటూ సైగలు చేస్తూ జపమాలేమో తిప్పుతుంటాం. ఎవరో వచ్చినారు చూడండి, తలుపు తీయండి అని ఇంటి యజమాని సైగలు చేయటము, చెందటము, ఇలాంటివి కాదు కావాల్సింది. ఇలా చేస్తే అందుకనే ఇంట్లో గృహములో ఎప్పుడూ కూడా ఏకాగ్రత అనేటువంటిది కుదరదు. మరి ఎక్కడ చేసుకోవాలి? ఎక్కడైనా ఆలయాల్లో కూడా ఇవాళ ఎంత రద్దీగా ఉంటున్నాయో మనకు తెలుసు. కనుక ఇవన్నీ ఎక్కడ జరగాలి అని అంటే, ఎక్కడైనా ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేటువంటి స్థానం అనేటువంటిది చూడాలి. ముందు స్థానము గొప్పదై ఉండాలి. నీ ఆశయం గొప్పది కావచ్చు, కానీ నువ్వు ఏ స్థానంలో ఉండి కోరుకుంటున్నావు అనేటువంటిది కూడా గొప్పదై ఉండాలి కదా. నేను బాత్రూంలో ఉండి, మనస్సు ముఖ్యం కదండి, మిగతాదంతా ముఖ్యం కాదు కదండి.
మనస్సే నేను కోరుకుంటున్నాను కదండి అంటే కుదరదు. నువ్వు ఏ స్థానంలో ఉండి ఏం కోరుకుంటున్నావు అనేది ఒక్కసారి మనం అవగతం చేసుకోవాలి. అందువలన ఏదైనా ఆలయాలే కావచ్చుగాక, లేదా పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు కానీ, ఒక నదీ తీరమున కానీ, దేవాలయ ప్రాంగణములో కానీ, లేదా ఒక వేప చెట్టు రావి చెట్టు రెండు ఏకీకృతమై పెరిగినటువంటి అరుగు మీద కానీ, ఇలా కొన్ని కొన్ని ముఖ్యమైనటువంటి ప్రదేశాలలో గనక మనం ఎప్పుడైతే అనుష్ఠానము మనము జపము అనేటువంటిది చేస్తామో ఆ జపము చేసిన దానికి సత్ఫలితం అనేది ఉండాలి. జపము ఎలా చేయాలి అనేది తర్వాత చెప్పినాడు. లోపల నాలుక కూడా కదలకుండా, పెదవులు కదలకుండా జపము చెయ్యాలి అని చెప్పాడు శాస్త్రంలో. అందుకనే మునులు మౌనముగా ఉంటారు, కానీ వేళ్లతో జపమాల మాత్రం తిరుగుతూ ఉంటుంది. మరి జపమాల తిరుగుతుంది కానీ లోపల మౌనంగానే ఉంటాడు అంటే అంటే మనస్సు చేత, మనస్సుతో ఎప్పుడైతే జపము చేస్తాడో మనస్సంకల్ప సిద్ధిరస్తు అనేటువంటిది జరుగుతుంది. ఆ సంకల్పం, ఏ సంకల్పం కోసము నువ్వు ఆ జపము చేస్తున్నావో మనస్సుతో, ఆ సంకల్పము అనేటువంటిది నెరవేరటానికి ఆవశ్యకత ఏర్పడుతుంది, మేలు జరుగుతుంది అని శాస్త్రంలో చెప్పబడి ఉన్నది. ఇలాంటి కొన్ని పరమ పవిత్రమైనటువంటి స్థానాల్లో గనక ఉండి మనము జపము చేసినాము అంటే మేలు జరుగుతుంది అనేది తెలుసుకోవాలి. ఓకే గురుగారు, పిల్లలు లేని వాళ్ళు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఎందుకు పూజిస్తారంటారు? సంతానము లేని వాళ్ళు సహజముగా సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించటం అనేటువంటిది ఆనవాయితీ. ఏమిటి అంటే అందుకే వివాహమైన వెంటనే వివాహములో భర్త కట్టేటువంటి మంగళసూత్రము అనేటువంటి దాంట్లోనే ఒక స్త్రీ, పుణ్యస్త్రీ మెడలో ఉండేటువంటి మంగళసూత్రములో ముత్యము పగడము అనేటువంటివి రెండు ఉంటాయి. మనకు ఉండేటువంటి నవరత్నాలలో ఇవి రెండు చాలా అత్యంత ప్రాధాన్యతతో కూడుకున్నవి అనేది మనం అర్థం చేసుకోవాలి. ఎందుకు? ముత్యము మనఃకారకుడు, అలాగే కుజుడు సంతానము, ధనము, కుటుంబము, ఇవన్నీ కూడా వివాహము, ఇవన్నీ కూడా కారకుడు కుజుడే. భూకారకుడు, అన్నిటికీ కుజుడు వస్తాడు. ఇక్కడ ఆమె మెడలో వేసుకోవడంలో ఆంతర్యం ఏమిటి అంటే మనకు దేవతలలో ఒక్క పరమేశ్వరుడు, పార్వతీ పరమేశ్వరులకు దెప్ప సంతానము అనేటువంటిది మిగతా వాళ్లకు లేదు. మనము వినాయకుడు, సుబ్రహ్మణ్య స్వామిని మనం ఆరాధిస్తూ ఉన్నాం ఎక్కువ. ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించటములో ఏమిటి అంటే రాహుకేతువుల యొక్క ప్రభావము, కుజుడి యొక్క ప్రభావము సుబ్రహ్మణ్య స్వామి మీద ఉంటుంది. సుబ్రహ్మణ్య స్వామి ఈ మూడు రకాలుగా విభజించి చూస్తూ ఉంటాడు. అందుకనే సర్పము అనేటువంటి, సర్పాలలో ఉన్నటువంటి జాతులు ఇంకెక్కడా ఉండవు. విపరీతమైనటువంటి జాతులు అనేక రకాలుగా ఉంటాయి సర్పాల్లో. అందువల్ల సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడములో ఆంతర్యం ఏమిటంటే మనకు అందుకే వివాహం అయిన తర్వాత వెంటనే గరుడ పంచమి నోములు అని ఇలా నోములు నోమించడం జరుగుతుంది. అంటే గర్భస్థ దోషాలు ఏవైనా గర్భములో ఉంటే రాహువు కేతువుల యొక్క ప్రభావము అనేటువంటిది పోవాలి, పోయి కడుపు పండాలి, మేలు జరగాలి అనేటువంటి దాంతో మనకు ఈ యొక్క ఇది చెప్పడం అనేది చేయిస్తారు. ఏది? గరుడ పంచమి నోములు, చవితి, నాగుల చవితి, గరుడ పంచమి నోములు, మంగళవారం నోములు, ఇవన్నీ కూడా కుజగౌరి నోములు అని నోమిస్తారు. అందుకనే ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడము, ఆ దోషము ఏదైనా ఉంటే గనక మనకు పోతే ఖచ్చితముగా నాగ అనేటువంటి శబ్దము ముందు పేరు వచ్చేట్టుగా పెట్టుకుంటాము. అందుకనే పూర్వీకులంతా కూడా నాగేశ్వరరావు అని, నాగరాజ్ అని, నాగసేని అని, నాగమణి అని ఇలాంటి పేర్లన్నీ ఉండేటివి. నాగ వెంకట అనేది వచ్చేట్టుగా ఇలా పేర్లు చాలా నాగ అని వచ్చేట్టుగా పెట్టుకునేదానికి గల కారణము కూడా అదే, ఆరాధించడమే. అందువలన ఈ సుబ్రహ్మణ్య స్వామిని ఎప్పుడైతే మనము ఆరాధిస్తామో
తప్పకుండా మనకు సంతాన యోగం అనేటువంటిది కానీ, వివాహము ఆలస్యమైనటువంటి వాళ్లకు వివాహం చేసుకునేటువంటి అవకాశము కానీ ఇవన్నీ కూడా వస్తాయి. భార్యాభర్తల యొక్క అన్యోన్యత లేకపోతే కూడా సుబ్రహ్మణ్య స్వామి దోషమే. ఎందుకు? శుక్రుడి యొక్క స్థానంలో రాహు ఉండినా, కేతు ఉండినా, కళత్ర స్థానంలో, అలాగే శుక్రుడితో కుజుడు కలిసి ఉండినా, శుక్రుడి యొక్క స్థానంలో కుజుడు ఉండినా, కుజుడి యొక్క స్థానంలో శుక్రుడు ఉండినా, ఇలా కొన్ని దోషాలు చెప్పబడుతున్నాయి. ఇవి ఉండేటువంటి దాని వల్లనే సమస్యలు వస్తున్నాయి. అయితే వీటి వల్లనేనా అంటే ఇంకా ఆ వ్యక్తి యొక్క ముఖ కవళికలు, వాళ్ళ యొక్క ఇది పరిశీలన అనేటువంటిది పూర్తిగా చేసుకొని వింశోత్తరీ దశలలో ఎటువంటివి నడుస్తున్నాయని చూసుకొని చెప్పాల్సినటువంటి అవసరము ఏర్పడుతుంది ప్రతి వాళ్లకు కూడా. అందుకనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క దోషాన్ని పోగొట్టుకుంటే తప్పకుండా సత్వరమే సంతాన యోగం అనేది కలుగుతుంది. అలాగే గురుగారు ఇంట్లో ఎవరైనా చనిపోతే ఎన్ని రోజుల వరకు పూజ చేయకుండా ఉండాలి? ఇంట్లో ఎవరైనా కాలం చేశారు అంటే ఎన్ని రోజులు పూజ చేయకుండా ఉండాలి అంటే, ఏదైనా మనకు జాతా శౌచము, మృతా శౌచము, అశౌచము అనేటువంటివి 2 రకాలు ఉన్నాయి. మనకు చనిపోయినప్పుడు సహజముగా 10 రోజుల వరకు మనకు ఒక మైల అనేటువంటిది ఉంటుంది. ఆ తర్వాత 11వ రోజు 12వ రోజు అని చేసి అందరినీ భోజనాలకు పిలిచి భోజనాలు పెట్టి చనిపోయిన వాళ్ళ యొక్క ఆత్మశాంతి అనేటువంటి దానికి చేస్తూ ఉంటాము. రెగ్యులర్గా అంతవరకు దీపారాధన అనేటువంటిది చేయటానికి ఉండదు. 11వ రోజు ఎప్పుడైతే శుచి శుభ్రతగా అంతా చేసుకొని ఇంకా మాకు ఇదంతా కూడా పోయింది, ఈ మైల అనేటువంటిది పోయింది అని అనుకుంటాము, అప్పుడు ఇది 12వ రోజు 13వ రోజున దీపారాధన అనేటువంటిది చేసుకుంటూ ఉంటాం. అలాగే ఇంట్లో పిల్లలు పుట్టినప్పుడు కూడా జాతా అశౌచము అనేటువంటిది ఉన్నది. పుట్టినప్పుడు కూడా అశౌచమే ఉంటుంది. అందువల్ల ఇక్కడ కూడా అంతే, 11 రోజులకు అనేటువంటిది వచ్చి 11వ రోజు సహజముగా స్నానం అనేటువంటిది పిల్లవాడికి చేయించి ఆ రోజు పుణ్యాహవాచనం అనేది ఉంటుంది. ఇంట్లో పుణ్యాహవాచనం ఎప్పుడైతే చేసుకుంటామో అక్కడి నుంచి దీపారాధన అనేటువంటిది స్టార్ట్ అవుతుంది, చేసుకోవచ్చు. ఏదైనా చనిపోయిన తర్వాత 10 రోజులు మాత్రమే దీపారాధన అనేటువంటివి ఇలాంటివన్నీ ఉండకుండా ఉంటాయిగాక. ఆ 10 రోజులు దాటిన తర్వాత ఎప్పుడైతే చేయవలసినటువంటి విధి విధానాలు అనేటువంటి కొన్ని ఉన్నాయో అవి చేస్తారో, చేసుకున్న తర్వాత ఎవరికి ఎలాంటి ఇబ్బందులు ఉండవు, ముందుకు వెళ్ళవచ్చునుగాక. ఇది అంతేనమ్మా. కాకపోతే శుభకార్యాలు లాంటివి ఏమిటి అంటే, ఇప్పుడు గృహప్రవేశం చెయ్యాలి అని కానీ, లేదా ఇంట్లో పెళ్లి చెయ్యాలి అని అనుకున్నా కానీ 1 సంవత్సరం వరకు చేయకూడదు అనేటువంటిది శాస్త్రము. ఆడపిల్ల పెళ్ళైతే 6 నెలలు దాటితే చెయ్యొచ్చు అనేటువంటిది కూడా ఉన్నది. అయితే 1 సంవత్సరం అయిన తర్వాత చేసుకుంటే మేలు అని. ఎందుకంటే వాళ్ళింటికి పోయిన ఆడపిల్ల కూడా వాళ్ళింట్లో కూడా బాగుండాలి కదా, వాళ్ళు బాగుండాలి కదా. కాబట్టి అందరూ వాళ్ళు బాగుండాలి, మనము బాగుండాలి అని అనుకున్నప్పుడు ఇలాంటివి కొన్ని సాంప్రదాయాలు మనము పాటించాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉంది అనేది మనం అందరం అర్థం చేసుకొని జాగ్రత్తగా సర్దుకొని ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది అని తెలియజేస్తూ ఉన్నాను. అలాగే గురుగారు దేశ జాతిక ప్రకారం రాబోయే ఎన్నికల్లో ఎవరికి అధికారం దక్కే అవకాశం ఉందంటారు? దేశ రాజకీయాల ప్రకారముగా ఎవరికి అధికారము దక్కుతుంది అనేటువంటిది ఇప్పుడు అడుగుతున్నారు. ఇంకా సమయము ఉంది నిజానికి, ఎట్లా ఏమిటి అనేది. ఇప్పుడు మామూలుగా చేస్తూ ఉండేటువంటి ప్రభుత్వమే దేశ రాజకీయాలలో మళ్ళీ కూడా వాళ్లకు అనుబంధముగా ఉండేటువంటి వ్యక్తిని పెట్టడమా లేకపోతే వాళ్ళే చేయటమా అనేటువంటిది ఉంటుంది. కానీ ఇంకా సమయం అనేది ఉంది కాబట్టి ఇక్కడ ఏమవుతున్నదంటే ఇంత మెజారిటీ అప్పుడు వస్తుందా రాదా అనేటువంటిది ఆలోచన చేయాల్సినటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. ఎందుకు అంటే ఇక్కడ మనం ఇప్పుడు ఉండేటువంటి గ్రహస్థితులను బట్టి మనం మాట్లాడుతూ ఉన్నాం. ఇంకా సమయం అనేటువంటిది ఉంది కదా. నిజానికి ఏది ఏమైనా ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వము మళ్ళీ ఎలా రావాలి అనేటువంటి ధోరణితో కొన్ని పనులు చేస్తూ ఉన్నారు. జరగనివ్వండి. కాకపోతే
వ్యతిరేకం అటువైపు ఉండేటువంటి ప్రతిపక్షంలో ఉండేటువంటి వాళ్ళు కూడా కొంత పుంజుకోవడానికి అవకాశాలు ఉన్నాయి అనేటువంటిది తెలియజేస్తూ ఉన్నాను. గురుగారు, అమావాస్య పౌర్ణమి రోజు రాజకీయాల్లో తీసుకునే నిర్ణయాలు ఫలిస్తాయంటారా? ఖచ్చితంగా ఫలిస్తాయమ్మా. మనం అనుకుంటాము కానీ అమావాస్య రోజు పుట్టినటువంటి వాడు రాజు అవుతాడు లేదా దొంగ అవుతాడు అని ఒక నానుడి ఉన్నది. అయితే అమావాస్య రోజు తీసుకునేటువంటి నిర్ణయాలు ఇక్కడ ఏమవుతున్నది, మామూలుగా జాతక ప్రకారముగా చూస్తే ఏమవుతుందంటే తీసుకునేటువంటి వాళ్ళు ఎవరు, ఆ తీసుకున్న వాళ్ళ యొక్క జాతకం ఏమిటి, ఏ పార్టీ తీసుకుంది, ఆ పార్టీకి మెయిన్ ఎవరున్నారు, వాళ్ళ జాతకం ఏమిటి, పార్టీ పంథాలో ఉండేటువంటి జాతకం యొక్క గ్రహస్థితులు ఏమిటి, ఇవన్నీ చూసుకుంటే అప్పుడు వాళ్ళకి అది కలిసి వస్తుందా లేదా అనేటువంటిది మనం చెప్పుకోవచ్చును. ఉదాహరణకు గతములో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అమావాస్య రోజు తీసుకున్నారు. ఆనాడు చెప్పాం ఇది చాలా బలంగా ఉండబోతూ ఉన్నది. ఇప్పుడు ఈ అమావాస్య రోజు ఏదో వెంటనే ఏదో తొలగిపోతుంది, వీళ్ళ యొక్క సాన్నిహిత్యం ఎక్కువ కాలం ఉండదు అని ఇలాగే అడిగితే లేదు, ఇది చాలా కాలము ఉండటానికి ఆనాడు ఉండేటువంటి గ్రహస్థితులు కానీ తీసుకున్నటువంటి ముఖ్యమైనటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారి యొక్క జాతకము కావచ్చుగాక. ఆ తర్వాత కదా కేంద్రము వీళ్ళతో కలవటం అనేటువంటిది తర్వాత జరిగింది. కానీ ఆయన తీసుకున్న నిర్ణయము, ఆ సమయము, అమావాస్య ఘడియలు అవన్నీ కూడా చాలా యోగదాయకముగా ఉన్నాయి. చాలా పటిష్టముగా పటుత్వముగా ఉండటానికి యోగవంతమైనటువంటి సమయం. అందుకని అమావాస్య రోజు తీసుకోగానే అమావాస్య చెడ్డది అని అనటానికి లేదు. అమావాస్య వలన తమిళనాడు వాళ్ళు అమావాస్య రోజు చాలా ప్రాధాన్యతగా దాన్ని చూసేటువంటి ఇది ఉన్నది. ఒక్కొక్క ప్రాంతం యొక్క గొప్పతనం ఒక రకంగా ఉంటుంది. కానీ మన ప్రాంతంలో కూడా అమావాస్య ఇవి చెడ్డదేమీ కాదు. అమావాస్య నాడు తీసుకునేటువంటి నిర్ణయాలు చాలా యోగదాయకముగా ఉన్నట్టుండి ఉవ్వెత్తున లేచిన కిరటములాగా కొందరికి పనికొస్తుంది రాజకీయ నాయకులకు అనేటువంటిది చాలా దృఢంగా చెప్పగలుగుతాం. ఈ అమావాస్యల్లో కూడా కొంతమంది రాజకీయ నాయకులకు కొన్ని వారాలు, కొన్ని అమావాస్యలు, కొన్ని వచ్చేటువంటివి యోగాలు ఉన్నాయి. ఎలా ఉంటాయి అంటే ఆదివారం అమావాస్య వస్తే రవి యోగవంతుడై ఉండాలి రాజకీయ నాయకులలో ఎవరికైనా, దాని గురించి పోరాడే వాళ్లకు. అలాగే సోమవారము అంటే చంద్రుడి యొక్క ఆధిపత్యం ఎలా ఉంది, అలాగే మంగళవారం వస్తే కుజుడి యొక్క ఆధిపత్యం ఎలా ఉంది, బుధవారం బుధుడిది ఎట్లుంది, శుక్రవారం నాడు శుక్రుడిది ఎలా ఉంది, ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. వాళ్ళ కొన్ని గ్రహాలు కొంతమందికి కొన్ని జాతకులకు బలంగా ఉండేటువంటాయి. ఆ బలమైనటువంటి ఒక్క గ్రహమే మిగతా వాటినన్నిటినీ కూడా సమన్వయం చేసుకోగలిగినటువంటి సామర్థ్యం అనేటువంటిది వస్తుంది గాక. దాన్ని చూసుకుని ఎప్పుడైతే వీళ్ళు ముందడుగు వేస్తారో వాళ్లకు జయము కలుగుతుంది అని చెబుతూ ఉంటాం సహజంగా కూడా. అది తల్లి దాని యొక్క ప్రాధాన్యత. గురుగారు, ఏ రాశి వారికి ఏ రాజకీయాల్లో ఎక్కువ విజయవంతం అవుతుందంటారు? అమ్మ, రాజకీయాలలో ఫలానా రాశి వాళ్ళు మాత్రమే ఉంటే యోగిస్తుంది అని అనటానికి ఉండదు. ముఖ్యంగా వాళ్ళ యొక్క గ్రహస్థితులు ఏమిటి అనేది చూడాలి ఫస్ట్. అన్ని రాసుల వాళ్ళు ఉన్నారు, అన్ని రాసుల వాళ్ళు వ్యాపార రంగంలో ఉన్నారు దిగ్గజాలలాగా, అన్ని రాసుల వాళ్ళు రాజకీయ రంగంలో ఉన్నారు, అన్ని రాసుల వాళ్ళు ఉద్యోగాలు చేస్తుంటారు, అన్ని రాసుల వాళ్ళు సినిమా రంగంలో ఉంటారు. అయితే ఇక్కడ రాజకీయ పరంగా కలిసి వచ్చేటువంటి గ్రహాలు ఎవరెవరికి ఉన్నాయి అనేటువంటిది యోగం. కొంతమంది రాజకీయాల్లోనే తిరుగుతూ ఉంటారు కానీ ఏ పదవి రాదు. పాపం వాళ్ళు పదవి కోసం ఏదో ఒక పదవి గుర్తించి ఇస్తే మాకు బాగుంటుంది అందరూ తెలుసు, పోగానే మనిషిని గుర్తుపడతారు, రవయ్య కూర్చో అంటారు, అన్ని పనులు చేయించుకుంటారు. అన్నా నాకు ఏదన్నా ఒక పదవి కావాలి అని వీళ్ళు ఏదన్నా అడిగినారు చేసినారంటే చూద్దాం నెక్స్ట్ దాంట్లో చూద్దాం, ఇప్పుడు చూద్దాం, అప్పుడు చూద్దాం అని చెప్తున్నారు. పాపం వాళ్లకు రాజకీయ నాయకులు అందరూ తెలిసినా, చాలా పరిచయాలు ఉండినా కొంతమందికి కొన్ని చేసుకోవటానికి అవకాశం ఉండదు. వాళ్ళకి ఏమిటి, ఎక్కడ తేడా వస్తుంది అనేటువంటిది చూడాలి. చాలా కాలము ఎమ్మెల్యేలుగానే ఉండిపోయే వాళ్ళు ఉంటారు, మంత్రులు కావాలి అనేటువంటి ఆశతో దగ్గరికి వచ్చి తప్పిపోయేటువంటివి ఉంటాయి. వాళ్ళకేమిటి అనేటువంటిది చూడాలి.
అలాగే మంత్రులుగానే ఉంటారు కానీ ఇంకో ముఖ్యమైనటువంటి పదవి ప్రధానమైనటువంటిది చేపట్టాలి అనేటువంటి ఆలోచనలతో ఉండేవాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఏమి చేసుకోగలిగితే ముందుకు వెళతాము అనేది ఉంటుంది. ఏది కాకుండా గవర్నర్ స్థాయి వరకు వెళ్ళి రిటైర్డ్ అయ్యేటువంటి వాళ్ళు ఉన్నారు, చాలా మంది ఉన్నారు అట్లా. అయితే అవి వాళ్ళ గ్రహస్థితులను బట్టి వాళ్ళకున్న వ్యక్తిగతమైనటువంటి జాతకాలను గనక చూసుకుంటే వాళ్ళు ఎలా నడుచుకుంటే ముందుకు వెళితే పనులు జరుగుతాయి అనేటువంటిది ఉన్నాయి. ఈ అమావాస్య ఆదివారము అనేటువంటిది వచ్చినప్పుడు గ్రహాల యొక్క రాజు రవి యొక్క యోగము బాగా ఉండేటువంటి వాళ్లకు వాళ్ళు ఏమి చేసుకుంటే ఉన్నట్టుండి అనూహ్యముగా మలుపు తిరుగుతుంది జీవితం అనేటువంటివి ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఇలాంటివన్నీ అనేక రకాలుగా ఎవరెవరి అనుకూలాన్ని బట్టి వాళ్ళు చేసుకుంటారమ్మా. అన్ని రాసుల వాళ్లకు యోగదాయకముగానే ఉంటుంది గాక. రాబోయే ఎన్నికల్లో అధికార పార్టీకి గృహబలం ఉందంటారా? మరి ఏ అధికార పార్టీ అని మీరు అడుగుతున్నారు? రాబోయే ఎన్నికల్లో అంటే కేంద్రమనా, రాష్ట్రమనా, తెలుగు రాష్ట్రాల్లో అనా? మీ ఆలోచన ఏమిటో సరిగ్గా అడిగితే ప్రశ్న దానికి తప్ప. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు అయితే చాలా యోగవంతముగా ఉన్నది. ఇప్పుడు మనకు ఉగాది పండుగ అనేటువంటిది రాబోతూ ఉంది కాబట్టి కొన్ని చెప్తాం. ఆ రోజు ఎట్లాగో మనము మళ్ళీ మన దాంట్లోనే అన్ని అనుకూలాలు చెప్పడం అనేటువంటిది కూడా జరుగుతాయి భవిష్యత్తులో. కానీ ఉన్నంత వరకు ఉన్న పార్టీలకు, ఇప్పుడు ఉన్నటువంటి పార్టీలకు కొంతవరకు యోగదాయకముగానే ఉన్నది. నెక్స్ట్ ఎలక్షన్స్ అనేటువంటివి వచ్చినప్పుడు ఇవన్నీ ఎలా ఉంటాయంటే, ఎలక్షన్లు ఎప్పుడు అని ప్రకటిస్తారు చూడండి ఎలక్షన్ కమిషన్ వాళ్ళు నిర్ణయించేటువంటి డేట్ ఏమిటి, వీళ్ళు పలానప్పుడు ప్రచారం ఎప్పుడు చేస్తున్నారు, ఎప్పుడు ముగుస్తున్నది, ఎవరెవరు పాల్గొంటున్నారు, వీటిల్లో ఏమిటి అనేటువంటివన్నీ కూడా ఒక్కసారి క్రోడీకరించుకొని ప్రతిదీ కూడా చూసుకొని చెప్పాల్సినటువంటి అవసరము ఉంటుంది గాక. అందువలన ఈ నామినేషన్లు వేసేటువంటి రోజు కూడా ఏముంటుంది, నామినేషన్ గెలిచేవాడు ఎలాగో గెలుస్తాడు కదా, ఎప్పుడు నామినేషన్ వేస్తే ఏముందిలే అని అనుకుంటాం మనం. కానీ ఆ నామినేషన్ వేసేటువంటి విధానము కూడా ఒక ప్రక్రియ, ఒక సమయం అనేది ఉంటుంది. ఆ సమయం మనం శంకుస్థాపన ఇల్లు కట్టుకోవడానికి ఒక సమయము అని ఎప్పుడైతే భూమి పూజ చేస్తామో, ఆ నామినేషన్ కూడా పలానా సమయము అన్నప్పుడు గనక వేసినాము అంటే తప్పకుండా విజయం లభిస్తుంది అనేది చెప్పగలుగుతాము. అందుకని సమయం ఉంది కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళకైతే యథావిధిగా బాగుంది, నడుస్తూ ఉంటుందనే చెప్పవచ్చును. ఎటువంటి ఇబ్బంది ఉండదు తల్లి. ధర్మ సందేహాల గురించి చాలా చక్కగా తెలియజేశారు గురుగారు, ధన్యవాదాలు. జయోస్తు. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.